ఏంటిది? నేను వెళ్ళిన ప్రతి చోటికి వచ్చి నన్ను అల్లరి చేసిన చాలదనా? ఇప్పుడు ఇట్లా రోడ్డు మీద దుకాణం పెట్టావు. అసలు నీకేం కావాలి? నాకు నీ ప్రేమ కావాలి. నీతో నా పెళ్లి జరగాలి. అసలు నిన్ను ప్రేమిస్తేనే కదా పెళ్లి జరిగేది. అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పే వరకు ఇక్కడే ఈ వర్షంలోనే ఇట్టాగే నిలబడతాను. ఓహో అలాగా. అరే ఇదేంది అంజలి, నువ్వెందుకు వర్షంలో తడుస్తున్నావు? లోక్, నువ్వు వర్షంలో తడిచినా నిప్పుల్లో నడిచినా నీ మీద నాకు జన్మలో ప్రేమ కలగదు. ఆ విషయం నీకు అర్థమయ్యే వరకు నేను ఇక్కడే నిలబడతాను. అంజలి, ఇటువంటి చీప్ ట్రిక్స్ ఇక మీద ఎప్పుడూ ట్రై చేయాలని చూడకు. నా దగ్గర చెల్లవు. నువ్వు మారినావని జీప్ తిప్పెట్రా. అయ్యా చెప్పు. ఆ లక్ష్మారెడ్డి జైలు నుండి బయటకు వచ్చినాడంట. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం రా. ఏంటయ్యా జైలు విశేషాలు? అంత బాగానే ఉన్నారా అన్నట్టు మీ బావమరిది నిన్ను అడగమని చెప్పమన్నాడు. అయ్యా ఇన్నాళ్ళు జైలు ఎట్టున్నారయ్యా? ఎట్టుండేది ఇంద్ర సన్యాసే. ఫుల్ బిజీ. పగల పూటేమో సెల్ ఫోన్ మీద షేర్లు బిజినెస్, రేత్రి పూట బాంబులు బ్యాచ్ తో బేరాలు, మధ్య మధ్యలోనేమో లైఫ్ పడ్డోళ్ళకి లైఫ్ లో ఎట్ట పైకి రావాలో ఉచిత సలహాలు. అది సరిగాను రే సాగాలనే గాని జైల్లో ఉండటమంటే డైరెక్ట్ గా కృష్ణ పరమాత్మ ఒళ్ళో పడుకున్నట్టేరా. అది సరేనయ్యా, విడుదలైన ఎంబడే సరాసరి మన ఇంటికి వెళ్ళక మధ్యలో ఈ ట్రావెల్స్ బంగ్లాకి వచ్చారేంటయ్యా? ఎట్నే ఉంటదిరా ఫ్యాక్షన్ లీడర్ ప్లానింగ్ అంటే. పోయిన దారిని తిరిగి వచ్చేదిలే, పోతానన్న దారిని పోయేదిలే. ఇప్పుడు డైరెక్ట్ గా మనం కొంపకెళ్ళిపోయినాం అనుకో, మన అపోజిషన్ వాడికి మన స్కెచ్ తెలిసిపోయి గ్రాఫిక్ ఇస్తాడో మనం మొత్తం బ్యాచ్ కీర్తి చేసి అయిపోతాం. ఒరే ఆ వీరారెడ్డి గారు బతుకున్నాడా? తర్రా ఆడు బతికున్న చచ్చినతో సమానమయ్యా. మంచం మించి కదలలేడు, ఎవరినేమి చేయలేడు. ఈరారెడ్డి ఏం చేయలేకపోతేనే కొడుకు రాఘవరెడ్డిని తయారు చేసినాడు కదా. రాఘవరెడ్డి ఆడేమన్నా కొమ్ములొచ్చిన పోటుగాడా? ఏంది నాయనా పిలిచినావంట? ఒరే రాఘవ, ఇన్నేళ్లుగా తప్పించుకొని తిరిగిన క్రూర మృగం ఊళ్ళోకి వచ్చినదిరా. ఈ తూరి ఆ లక్ష్మారెడ్డి గాడి శవమే ఊరి పొలిమేర దాటాల. పోయి ఆడి తల నరికి తీసుకురా. ఇప్పుడే వెళ్తానాయనా. అన్నా అన్నా, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ లక్ష్మారెడ్డి గాడు ఆయన కీప్ దగ్గరికి పోతున్నాడు. ఆడికి పోయేటప్పుడు ఒక్కడే పోతాడన్నా. ఇదే మంచి సమయం. పదన్నా వేసేద్దాం. పదండ్రా. దిగో. ఏందిరా చూస్తాండావు? పద. అక్కడ చించుకోబాక నీ పాసుగల. ఏంది ఏంది రబ్బిదే? అన్నా వేసేయమంటావా? ఏసైరా ఏసై. సావుకు భయపడేవాడు ఫ్యాక్స్ నడపలేడు రా. ఒక్క లచ్చమారెడ్డి చచ్చిపోతే 100 మంది లచ్చమారెడ్డిలు పుట్టుకొస్తారు. ఈ లచ్చమారెడ్డి ఒంటోంచి కారే ఒక్కొక్క నెత్తురు చుక్క ఇంకొక లచ్చమారెడ్డికి పుట్టుకనిస్తుందిరా. శనివారం అల్లూరి సీతారామరాజు లెక్కన పవర్ఫుల్ సినిమా డైలాగులు మాట్లాడుతున్నావు. అసలు నిన్ను చంపడం పిచ్చుకోకని చంపడం ఒకటే. అందుకే నిన్ను చంపకుండా వదిలేస్తాను. ఈ మాట చెప్పేందుక నా టైం అంతా వేస్ట్ చేసినావా? పిల్లకైపోవాలంటే ఇయ్యే కదా. యాడికి రాను పోయేదే. నిన్ను ఏమి చేయకుండా వదిలేస్తే ఊరి మీద పడి కరచవా? అసలే పిచ్చుకుక్కవి. చూడు, ఇప్పుడు నేను చెప్పిందంతా నువ్వు చెయ్యాలా. ఏందదే? ఒంగో. చావుగా ఈ ఒంగోటలో కూర్చోడాలో మన ఫ్యాక్షన్ రూల్స్ లో లేవబ్బే. నా ఫ్యాక్షన్ రూల్స్ లో ఉన్నాయి. అట్నా? ఒంగో. ఇక్కడ కాదు, సెంటర్ లోకి పద. నడు. ఒంగో నడు. ఒంగో నడు. ఏ లక్ష్మా, ఈ ఒంగుళ్ళు దూకులాట నీ చేత ఎందుకు ఆడిచ్చినానో తెలిసినా? నా మనుషుల కాళ్ల కింద నువ్వు ఉండావని నీకు తెలియ చెప్పడానికి. ఏంది దాహంగా ఉన్నదా? మంచి నీళ్ళిరా. అన్నా ఏయ్
దోసిడి బట్టు పోయిరా. తాగు పోయిరా. చాలే. ఒరే లచ్చమా, ఇటెందుకు చేసినాడో తెలిసినా? నా మోసేతి కింద నీళ్లు తాగి బతికిపోయినానని, సత్యంత వరకు నువ్వు గుర్తుపెట్టుకోవాలని ఇప్పుడు చూసిన 100 మంది 1000 మందికి చెప్తారు. ఆ 1000 మంది ఇంకో 10,000 మందికి చెప్తారు. రేపు ఈ పాటికి నీ పరువు మొత్తం ఈ సీమ సెలవుల్లో కలిసిపోతా. ఇంకెప్పుడు మా జోలికి రామా. ఈయాటి నుంచి నువ్వు బతికే బతుకు పులివెందుల వీరారెడ్డి కొడుకు ఈ రాఘవరెడ్డి పెట్టిన బిచ్చం రా, బిచ్చం. రాఘవ, ఈ సీమగడ్డ పైన గాల్లో పొగుండదురా, పొగుంటాది. దాన్ని పీల్చినంత కాలమో నోటి కూడు కాదురా, కండ్లకు నెత్తురు కనపడాల. హలో అత్త, నేను లలితని మాట్లాడుతున్నాను. చెప్పత్తా. అలాగే చెప్తాను. ఉంటానత్తా. నాయనా, అత్తోళ్ళని చూడనికి రేపు హైదరాబాద్ నుంచి పొద్దుగాల బస్ కి వస్తుండారంట. ఏంటే నువ్వు సరిగ్గిన్నావా? సరిగ్గా ఏందని నాయనా, అత్తే నాతో మాట్లాడింది. ఓ అన్నో, నీ కాబోయే పెండ్లం కూడా వచ్చండదంట. ఇన్నాళ్ళు కళ్ళలో చూసుకున్నావు, ఇప్పటి నుంచి కళ్ళ నిండా చూసుకో. మొద్దు మనలాగా నిలబడిపోయినవైందిరా. వాళ్ళని తీసుకురావడానికి ఏర్పాట్లు చెయ్యి, అదిరిపోవాలా. అట్నే నాయనా. చిలకలూరుపేట బస్సు ఉందేమో కనుక్కోరా. చిలకలూరుపేట బస్సు రెడీగా ఉందా? రెడీగానే ఉంది. రెడీగా ఉందంటన్నా. ఎంతసేపట్లో బయలుదేరుతుందో కనుక్కో. ఎన్ని గంటలకు బయలుదేరుతుందో అడగమంటున్నాడన్నా. మధ్యలో నువ్వెందుకు? అదేదో అని అడుకోవచ్చు. నో, బాసులు ఎప్పుడు అడుక్కోరు, అసిస్టెంట్లు అడుక్కొనిస్తారు. చెప్పండి అయ్యా, బస్సు ఎప్పుడు బయలుదేరుతుందో? మరో అరగంటలో బయలుదేరుతున్నా. అది కుదరదు. నేను ఎక్కగానే బస్సు బయలుదేరాలి. అది మీరెక్కితే వెళ్ళదు, డ్రైవర్ ఎక్కితే వెళ్తుంది. అన్న ఎవరనుకున్నావు? ఫ్యాక్షన్ లీడర్ మన్మథరెడ్డి. అన్నకి బస్ స్టాండ్ లో వెయిటింగ్ అంటే చిరాకు. బస్సుల సోద, జనాల గొడవ, అమ్మేవాళ్ళ అరుపులు, పిల్లల ఏడుపులు, అంతా గజిబిజి వేళ గందరగోళంగా ఉండాలి. అన్న వెంటనే బయలుదేరాలి. ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది? జమ్మలమడుగు. జమ్మలమడుగు బోర్డు తీసి చిలకలూరుపేట బోర్డు పెట్టండి. సావిత్రి, నువ్వు వెళ్ళి బస్సులో కూర్చో, నేను వెళ్ళి పాన్ పరాగ పొట్లాలు కొనుక్కొని వస్తాను. అట్లాగే అన్న. అన్నా, దెబ్బలు తగిలాయా అన్నా? అవునరా, మన్మథరెడ్డికే డాష్ ఇచ్చారు. వాళ్ళకి ఎన్ని గుండెలు రా. పట్టుకుంటారా వాళ్ళని. అన్నా, వాళ్ళతో కొట్లాడొద్దన్నా. ఏం భయమా? ఎవడరా వాళ్ళు? రాఘవరెడ్డి మనుషులన్నా, వదిలే, వాళ్ళతో మనకెందుకు? అవును, ఓకే. నీ మొహం చూసి వాడి మొహం చూడకుండా వదిలేస్తా. లేకపోతే మనల్ని చంపుతారు. బస్సు వచ్చేసేది, రండ్రా. పదండి పదండి. ఏంట్రా? ఏమిట్రా ఇదంతా? ఏం లేదు మామ, సానేళ్ల తర్వాత మా ఊరికి వస్తుంటారు కదా, స్వాగతం ఘనంగా ఉండాలని చెప్పినాడు నాయన. బాంబులతో నీ స్వాగతం ఘనంగానే ఉంది. ఏమతా బాగుండవా? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు రాఘవ? బాగుండంతా.
ఏంటి అలా చూస్తున్నావు? గుర్తుపట్టలేదా? మీ బావ రాఘవ. హాయ్. నేనే రే, చూసింది చాలు కానీ పద ఇంటికి వెళ్దాం. కొట్టండిరా. అయ్యో, మా ఆయన ఇంకా ఎక్కలేదండి. ఆపండి. బస్ వెళ్ళిపోతుందన్నా. వెళ్తుంది బస్సే కాదురా, నా పెళ్ళాం కూడా. అన్నా